ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో మనం అచ్చులు, హల్లులు అండ్ ఏంటంటే వర్ణమాలకు సంబంధించి మరియు అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు, హ్రస్వాలు, దీర్ఘాలు, అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ వీడియో. వర్ణమాలను చూశారు కదా. వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. కా నుండి రా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. కింది పదాలను చదవండి. అచ్చులతో మొదలయ్యే పదాలను, హల్లులతో మొదలయ్యే పదాలను వేరు వేరు పట్టికలలో రాయండి. అర్థమైంది కదా. ఇక్కడ అచ్చులతో మొదలయ్యే పదాలు ఏంటి? అరక, ఊట, ఆట, ఓడ, ఊయల, ఈల. హల్లుతో మొదలయ్యే పదాలు: కడవ, తబల, జలం, నగరం, రథం, చదరంగం. హ్రస్వాక్షరాలు అంటే దీర్ఘం తీయకుండా పలికే వాటినే హ్రస్వాలు అంటారు. అవి చూద్దామా? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. వీటన్నిటిని ఏ అక్షరాలు అంటారు? హ్రస్వాక్షరాలు అంటారు. దీర్ఘాక్షరాలు అంటే ఇప్పుడు చూసేద్దాం. దీర్ఘం తీస్తూ పలికే వాటిని దీర్ఘాలు అంటారు. ఓకేనా? దీర్ఘం తీస్తూ అంటే ఆ, ఈ, ఊ, రు. ఓకే, వీటన్నిటిని దీర్ఘాలు అని అంటారన్నమాట. హ్రస్వాలతో మొదలయ్యే పదాలు: అమల, ఉడత, ఒకటవ. దీర్ఘాలతో మొదలయ్యే పదాలు: ఆట, ఓడ, ఊయల. ఓకేనా? ఏంటి? దీర్ఘం తీయకుండా పలికే వాటిని ఏమంటాము మనము? హ్రస్వాలు అంటాము. దీర్ఘం తీస్తూ పలికే వాటిని దీర్ఘాలు అంటాము. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా హ్రస్వాలు, దీర్ఘాలు అంటే. ఓకే, ఇక్కడైతే మనకు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు కనిపిస్తున్నాయి కదా పిల్లలు. చూసేద్దామా? క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ. ఈ అక్షరాలను మనము తేలికగా పలుకుతాం. ఓకే, ఇట్లా తేలికగా పలికే అక్షరాలను ఏమంటారంటే అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, థ, ధ, ఫ, భ. ఈ అక్షరాలను ఒత్తి పలుకుతాం. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అంటే తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు, ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షర పదాలు కూడా చూసేద్దాం. రెండు అక్షరాల పదాలు: రమ, జయ, తల, వడ, నగ. 3 అక్షరాల పదాలు: రమణ, శనగ, పనస, పలక, తబల. 4 అక్షరాల పదాలు: చదరంగం, ఉమజడ, రణరంగం, తలగడ, వలవల. 5 అక్షరాల పదాలు: కనకరథం, కమలపటం, పనసఫలం, వనజ పలక, కమల జడ. Please subscribe my channel. Thank you for watching.